మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. చిట్టి తల్లి హెట్విక ఏమైంది, ఆ పాప గురించి అప్డేట్ ఇవ్వండి అంటూ చాలామంది రెస్పాండ్ అయ్యారండి. మార్నింగ్ మనం వీడియో పెట్టాము. ఎందుకంటే 8 నెలల పాప ఈ చిన్నారిని తల్లిని పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్న కృష్ణకుమారి నాయుడు పూర్ణ మార్కెట్ వే నుంచి ఇసుక కొండ సత్యనారాయణ స్వామి వారి గుడికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక్కసారిగా బైక్ కంట్రోల్ తప్పినట్టుంది, ఒరిగిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే పడిపోవడం వల్ల ఈ చిట్టి తల్లి కన్న తల్లి ఎవరైతే ఉన్నారో కృష్ణకుమారి అక్కడికక్కడే కన్ను మూసింది. ఆ తండ్రి అయితే ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు. ఆ ఇద్దరు ముందు ఈ పాప రక్తపు మరకల మధ్యలో ఏడుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా చలించి ఈ చిట్టి తల్లిని అక్కడ వెంటనే హత్తుకొని ఆ మరకలన్నీ అంటుకోవడం వల్ల వెంటనే స్నానం చేయించి అక్కడ ఒక వ్యాపారి ఒక మహిళ ఉన్నారు రజని, ఆమె మామిడి పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు పూర్ణ మార్కెట్ దగ్గర. వెంటనే ఆమె అయితే ఈ పాపని తీసుకువెళ్ళి స్నానం చేయించి ఆ బట్టలన్నిటిని కూడా మురికి బట్టలన్నీ తీసి మళ్ళీ గౌన్ కొని వేసింది. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ రాగానే అక్కడికి వెళ్తే కనుక అందరూ ఈ చిట్టి తల్లి కోసమే, అసలు ఈ పాప ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు, అమ్మా నాన్న ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, తల్లి చనిపోయింది, నాన్నేమో అసలు స్పృహ కూడా లేదు, తీవ్రమైనటువంటి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు, ఈ పాప పరిస్థితి ఏంటి అని అంతమంది కన్నీళ్లు పెట్టుకున్నారంటే చుట్టూ మహిళలంతా చేరిపోయారు, జనమంతా చేరిపోయారు. ఏమైంది ఐ డ్రీమ్లో కూడా మనం ఉదయం ఈ చిట్టి తల్లి చిన్నారి కోసం మనం చూపించినప్పుడు ఎంతమంది అండి మంచి హృదయంతో రెస్పాండ్ అయ్యారు. మాకు పిల్లలు లేరు, మాకు ఇచ్చేయండి, మేము పెంచుకుంటాము, లేకపోతే ఆ పాప ఎక్కడుంటుంది చెప్పండి, ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తామని. భగవంతుడా ఆ తల్లికి, ఈ చిన్నారి తల్లికి ఎందుకు ఇంత కష్టం పెట్టావు, కనీసం తల్లినైనా దూరం చేసావు, తండ్రి అయినా బేగా కోలుకోవాలి భగవంతుడా అంటూ ఎంతోమంది కామెంట్లు చేశారు. సో అవన్నిట్లో ఇంక చూసిన తర్వాత మాకు అసలు ఏమైంది, చిన్న తల్లికి ఎవరైనా ఉన్నారా, ఈ పాప ప్రస్తుతానికి పోలీసుల కస్టడీలోనే ఉందా, లేదంటే ఉదయం రెస్క్యూ చేసినటువంటి ఆ మహిళా వ్యాపారి రజనీ గారి దగ్గరే ఉందా, ఇవన్నీ కూడా మమ్మల్ని ఆలోచింప చేసి మరొకసారి మనం కేజీహెచ్ దగ్గరకు వచ్చాం. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బంధువులు మొత్తం ఊరంతా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం నుంచి మొత్తం గ్రామస్తులు కుటుంబ సభ్యులంతా తరలి వచ్చారు. పాపం ఈ చిట్టి తల్లి అయితే అలసిపోయింది. ఉదయం నుంచి అమ్మా నాన్న కనబడక ఏమైందో తెలియక అటు ఇటు అందరూ ఎత్తుకుంటూ నలిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే అలసిపోయి బజ్జుంది. బట్ ఇక్కడ బంధువులు ఉన్నారు, అసలు ఏంటి వీళ్ళు ఎందుకు అనకాపల్లి నుంచి దైవ దర్శనానికి వచ్చారా, లేకపోతే ఏం జరిగింది. అందులో నాయుడు గారు అయితే దివ్యాంగులు, ఆయన డ్రైవ్ చేస్తూ ఉన్న బైక్ ఏమైనా అదుపు తప్పిందా, ఏంటి కండిషన్. ఇంకొకటి హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. బట్ ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు హెల్మెట్ కూడా పెట్టుకున్నారు కానీ క్లిప్ పెట్టుకోలేనట్టు ఉన్నారు మేడం అని. సో ఏం జరిగిందో తెలియదు కానీ గొప్ప అంటే ఇంకా మనం ఎవరూ జీర్ణించుకోలేనంత ఘోరం జరిగిపోయింది. దుర్ఘటనలో తల్లిని కోల్పోయింది చిట్టి తల్లి. ఈ పాప కోసం ఇప్పుడు అందరూ కూడా వరి అవుతున్న విషయం. ఒకసారి బంధువులతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది. ఈ పాపతో పాటు ఇంకొక పాప కూడా ఉంది అంటున్నారు వీళ్ళు. ఏంటమ్మా అసలు ఆవిడ కూడా, వీళ్ళ అమ్మగారు కూడా చాలా చిన్న వయసు అనుకుంటాను. చిన్న వయసులో తనకి కూడా అమ్మ నాన్న చచ్చిపోయారు మేడం. చచ్చిపోతే నేనే తీసుకొచ్చి తను పెద్ద చేసి ఇంకొకరికి ఇచ్చే పోలే వికలాంగ అయినా బాగా చూసుకుంటాడు కదా అనేసి ఆయనకి ఇచ్చి పెళ్లి చేసాం మేడం. పెళ్లి చేసుకుంటే ఆ పాప పుట్టింది, ఈ పాప పుట్టింది, ఇప్పుడు ఇలా చచ్చిపోయింది. ఆ పిల్లలు ఎవరు పెంచుతారో ఎలా చూడాలో మాకు అర్థం కాలేదు మేడం. అన్న పెంచారు అలసిపోయింది. 4 సంవత్సరాలు మేడం, 4 వచ్చింది. తన్ని కూడా మా ఆయన నేను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసాం మేడం. అలాగే నాకు అన్న కూతురులాగా తీసుకొచ్చి ఇలా పురులు వేసి అన్ని చేసి ఈ పిల్లల్ని కూడా తన దగ్గరికి వెళ్ళి పాలు ఊరితో పెట్టాం మేడం. నేను పెడితే ఈరోజు ఉదయాన్నే చేసి అక్కడికి వెళ్తానని చెప్పలేదు, వెళ్తానని కూడా నాతో చెప్పలేదు. నాకు కొంచెం 12 సోమవారం వెళ్తే వెళ్తున్నావా అన్నది. సరే వెళ్తానని చెల్లి అన్నాను అంతే. 10:30కి ఇలా జరిగిందని ఫోన్ చేయగానే మేము వచ్చాం మేడం. జరిగింది ఇదే జరిగింది. ఆ పిల్లల గురించే మేడం నా బాధ అంతా కూడా. నా పిల్లలు పెద్దలు అయిపోయారు, ఈ పిల్లల కోసం మేడం బతికినా వాళ్ళ కోసమే బతుకుతా, లేదంటే వాళ్ళతో పాటు నేను చచ్చిపోతాను. వాళ్ళ నాన్నగారి పరిస్థితి ఒక చూడండి, బ్లడ్ వచ్చేస్తుంది మేడం. ఆయన కోమలోకి వెళ్ళిపోయి మాట వాడలేదు. బాగా ఉన్న కాలు చెయ్యి ఇరిగిపోయింది మేడం. ఒక్క కాలు మీద
నిలబడగలరు, అదే ఇరిగిపోయింది. అలా చెయ్య కూడా ఇరిగిపోయింది మేడం. ఉదయం నుంచి ఇప్పటికైతే చెవులో బెడ్ ఆగట్లేదు మేడం. 24 గంటలు దాటితే తప్ప తన్ని కూడా ఏం చెప్పలేమంటున్నారు. తల్లిదండ్రులు లేకపోతే ఈ పిల్లలు ఎలా పెంచాలి మేడం? ఎవరితో చెప్పాలి? మా తల్లిదండ్రులు లేరు, వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే పిల్లల పరిస్థితి. ఇప్పటికే అమ్మ నాన్న మేమే బాధల్లో ఉన్నాం. వాళ్ళ చిన్న పిల్లలు ఆడాలి లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు మేడం? వాళ్ళు ఎలా పెంచాలి మేడం? అర్థం కావట్లేదు. అలా సస్పెన్స్ లో ఉన్నాం. మా బాగా చిన్న బాబా. మీరేమవుతారు తల్లి? మీరేమో ఆవిడ అక్క కూతురు, కొంచెం ఈవిడ పెద్దమ్మ. కానీ చిన్న వయసు ఆమెది కూడా 92 years. అవును మేడం, చిన్న వయసే మా పిన్నిది కూడా. ఇప్పుడు ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి? ఎవరైనా చూడడానికి ఉన్నారా? మేము చూసుకుంటాం పిల్లలు. కానీ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంటి వీళ్ళని చూసుకోవడానికి? కానీ నేనే చూడాలి మేడం. నేను ఇంకో దగ్గర పని చేస్తున్నాను. మరి ఆ పని మానేసుకున్నాను సరే, పిల్లలు పెంచుకోవాలి మేడం. ఎందుకంటే మా చెల్లి జ్ఞాపకార్థం కదా మేడం. నేను తన్నే పెంచాను, వీళ్ళ పరిచయలేను కదా. వీళ్ళు అలాగే రెక్కలు వచ్చేదాకా పెంచి ఏదో స్కూల్లో మీ సాయం ఎవరైనా సాయం చేస్తే ఆ సాయం ప్రకారంగా వాళ్ళు బతికితే ఏదో స్కూల్లో సాయం చేసి చదివించడానికి మాత్రం సిద్ధం మేడం. ఇంకా అందుకని అయితే మీ అందరు సాయం తీసుకొని మీరందరూ అన్ని సాయాలు చేస్తే ఆ పిల్లలకి అనాథలు కాబట్టి మీరందరూ కూడా తల్లి తండ్రి అయ్యి ఆ పిల్లలకి ఏమైనా సాయం చేస్తే వాళ్ళ ప్రయోజకులు చేయగలం మేడం. వాళ్ళు ఏం చదువుతారు చదివించడానికి కూడా నేను సిద్ధమే మేడం. కానీ అందరు సాయం ఉండాలి. నేను ఒకదాన్ని అయితే పెంచగలను తప్ప, కానీ అందరూ అంత ఎత్తులేకైతే తీసుకెళ్ళలేను కదా మేడం. అది మాత్రం చేసి పెట్టండి మీ అందరూ పుణ్యం కలిగి. అందరికి మించిన నేను చెప్పలేను మేడం. నేను అంతే పిల్లలకి పెద్దాం, మీరు అందరికి పెద్దాను. మొన్నోళ్ళకి రపజల్లు అందరికి చిన్నది ఆవిడే, అందరికి నా అష్టదయ్యమ్మ. నేను అందరికి పెద్దాను. అతను చదువుకున్నారట కదా? చదువుకున్నారండి, బాగానే చదువుకున్నారు. ఏం చేస్తుంటారు జాబ్? ఆయన మీ సేవ అది పెట్టుకొని డోక్రాలోని సియ్యండి లీవ్ ఏంటండి. ఆయన డోక్రాలో చేస్తారు మేడం. తర్వాత వాళ్ళకి చిన్న కిరాణా షాప్ ఉంది. ఎవరు? నాయుడు గారు చెల్లెనండి. చెల్లి. ఇంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇద్దరు పిల్లలు, ఒక పాప 4 ఏళ్ళు వచ్చి 4వ సంవత్సరం, పాపకి 8 నెలలు, పాపకి 8 నెలలు. ఇద్దరు షాప్ పెట్టుకున్నారు. డోగరా సీఏగా చేస్తాడు, వ్యాపారం తిప్పుకుంటూవాడు. బాగానే ఉండేవారు. గుడిగానే హాస్పిటల్గానే వచ్చారంట. మరి మనకు ఫోన్ అటు చేయలేదు. నేను మా అత్త ఊర్లో సేతిపేటలో ఉన్నాను. 12 గంటలకి కొప్పు తెరిచింది, వచ్చా. దయచేసి మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి వేడుకుంటుంది ఈ ఫ్యామిలీ తరపు నుంచి, ఈ పిల్లల తరపు నుంచి. ఆ కృష్ణకుమారి నాయుడు దంపతుల పరిస్థితి మీకు తెలుసు. ఉదయం కూడా మనం ఐ డ్రీమ్లో చూపించాం. అనుకోకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారులు పిల్లలిద్దరు కూడా తల్లి లేకుండా అయిపోయింది. ఇప్పుడు తండ్రి కూడా లేవలేదు, కోమాలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆయనకి ప్రస్తుతం అయితే KGHలో ట్రీట్మెంట్ అందుతోంది. కానీ ఈ పాప 8 నెలల పాప హెట్వికతో పాటు 4 సంవత్సరాలు వచ్చినటువంటి ఇంకొక పాప కూడా ఉందట. వీళ్ళ ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంది. వాళ్ళ మాటల్లోనే వింటున్నాం. ఏదో రకంగా మేము ఇద్దరు పిల్లల్ని పోషిస్తాం మేడం, కాకపోతే అందరు సాయం కావాలి అని అడుగుతున్నారు. అనాథల్లా వాళ్ళని వదిలేలేము కాబట్టి, మేము ఉన్నాం కాబట్టి, కాకపోతే వీళ్ళని పెంచి పోషించడానికి చదివించడానికైనా మాకు కొంత స్తోమత కావాలి అంటే మీ అందరూ సాయం కావాలి అంటూ కోరుతున్నారు. దయచేసి ఉదయం ఎలాంటి మంచి హృదయంతో మీరు అందరూ రెస్పాండ్ అయ్యి, అయ్యో ఆ పాపకి ఏమైంది, ఇప్పుడు ఆ పాప ఎక్కడుందని మీరు అందరూ ఎంతో ఓన్ చేసుకొని అడిగారు. అందుకోసం మళ్ళీ అసలు ఈ పాప గురించి తెలుసుకోవాలి. ఎవరైనా బంధువుల వరకు వెళ్ళిందా, లేకపోతే ఉదయం రక్షించినటువంటి ఆ మహిళ దగ్గరే ఉండిపోయిందా, అసలు ఏమైనా తాగిందా, ఇవన్నీ కూడా రకరకాల ప్రశ్నలు ఉండిపోయాయి. సో పడుకుంది పాప. వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు 4 ఏళ్ల ఒక పెద్ద పాప, ఇప్పుడు 8 నెలల ఈ హెట్విక, ఈ చిట్టి తల్లి, వీరిద్దరినీ కూడా మన పిల్లలుగా మనం ట్రీట్ చేసి కాపాడాలి అంటే చూసుకోవడానికైతే బంధువులు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర ఆర్థిక స్తోమత అంతగా లేదు అని ప్రాధాయపడుతున్నారు. మీరందరూ కన్నీళ్లతో 2 చేతులు జోడించి వేడుకుంటున్నారు. వీళ్ళని ఇలా అనాథలుగా వదిలేకుండా
మీ అందరి ఆర్థిక సహాయంతో మేమైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం, పోషించుకోగలుగుతాం అంటున్నారు. ఇంతకు మించి ఇంకేమీ రిక్వెస్ట్ చేయలేము. ఎందుకంటే అసలు ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు హెల్మెట్ కూడా పెట్టుకున్నారు. అంత స్పాట్లోనే ఆ వెనుక కూర్చున్నటువంటి ఆ మహిళ కృష్ణకుమారి, ఆమె కూడా చిన్న వయసే, 92 ఇయర్స్లో ఆమె పుట్టింది. 34 ఇయర్స్ ఎంత ఏజ్ ఉంటుంది ఇప్పుడు ఆవిడకి? అంత చిన్న వయసులో ఆమె కూడా అలా కన్ను మూసింది. అసలు ఈ పాపకి ఏం జరిగిందో కూడా తెలియటం లేదు. అక్కడ గుక్క పెట్టి ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పళ్ళ వ్యాపారం చేసిన వాళ్ళు, షాప్ వాళ్ళు, బడ్డీ కొట్టు వాళ్ళందరూ పరుగున అక్కడికి వెళ్ళి పాపను ముందు అందుకున్నారు. ఆ తర్వాత రక్తపు మరకలతో ఉండడం వల్ల, అంటే వాళ్ళ అమ్మ నాన్న ఏ స్థాయిలో ఏ పరిస్థితిలో ఉన్నారో ఇంక నేను చెప్పలేను. వాళ్ళ బ్లడ్ వచ్చి పాప మీద చిమ్మిపోవడం వల్ల పాప ఏడుపు మరొక వైపు. వెంటనే వాళ్ళందరూ తీసుకువెళ్ళి ఆ పాపని శుభ్రంగా స్నానం చేయించి బట్టలు మార్చి, ఆ తర్వాత ఎంత చెప్పినా కూడా అమ్మా నాన్న అలవాటు పడినటువంటి పాప కదా, ఆ టచ్, ఆ ఫీలింగ్ అనేది సొంత కన్న తల్లి ఇచ్చినట్టు ఎవరు ఇవ్వలేరు. కానీ ఏదో దిగులైపోయింది పాప, అలసిపోయింది, పడుకుని పోయింది ఇప్పుడైతే. సో ప్రస్తుతం మనం కేజీహెచ్ దగ్గర ఉన్న ఓపీ దగ్గర ఆయన ట్రీట్మెంట్ అందుతోంది. ఈ పిల్లలిద్దరు గురించి మొత్తం ఊరంతా కదిలి వచ్చింది. బంధువులు కూడా ఆవేదన కన్నీళ్లతో వేడుకుంటున్నారు. దయచేసి మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మా వంతు, మా ఛానల్ తరపు నుంచి మా వంతు మేము కూడా హెల్ప్ చేస్తాం. మీ వంతు కూడా మీరు హెల్ప్ చేస్తే కనుక ఇద్దరు బిడ్డల భవిష్యత్తును నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, ఈ పిల్లలిద్దరి కోసం సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వీళ్ళ బంధువుల కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాం, ఫోన్పే నెంబర్. దయచేసి మీరు ఎంత తోస్తే అంత సాయం చేస్తే కనుక వాళ్ళకి ఏ రకంగానైనా, ఇప్పుడు ఎందుకంటే సెర్లాక్ తినే వయసు ఆ చిన్న పాపది, అలాగే 4 ఏళ్ల వయసు వచ్చినటువంటి పాపని స్కూల్లో జాయిన్ చేయడానికి కానీ ఏదో రకంగా వాళ్ళని పోషించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఒకసారి ఏ నెంబర్ అమ్మా? 77 0 మళ్ళీ 0 అదే 1 నేను ఒకసారి చెప్తాను, 7702210981. పేరేమో వస్తుందమ్మా? అయ్యప్ప స్వామి అని వస్తుందంట. ఇది ఫోన్పే నెంబర్. నేరుగా ఈ నెంబర్కే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎలాంటి చీటింగ్స్ కాకుండా మంచి మనసుతో సాయం చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు